స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. వెల్కమ్ టు సుమన్ టీవీ. దసరా దీపావళి సెలవులు వస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలకు ఎటువంటి సూచనలు ఇస్తున్నారో నిజామాబాద్ జిల్లా ఏసీపీ గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసుకొని వెళ్ళే ప్రజలకు మీరు ఎటువంటి సందేశం చేస్తారు? అందరికీ నమస్కారం. నిజామాబాద్ ప్రజలందరికీ కూడా అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు. ఈ నవరాత్రులు అందరూ కూడా ప్రశాంతంగా జరుపుకోవాలని మేము ఆశిస్తూ ఉన్నాం. ఈ పర్టికులర్గా నవరాత్రి ఉత్సవాలలో దసరా సెలవులు ఉంటాయి కాబట్టి చాలామంది విహారయాత్రకు వెళ్ళడం కానీ వాళ్ళ సొంత ఊర్లకు వెళ్ళడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. చాలామంది నిజామాబాద్లో గమనించింది ఏంటంటే వాళ్ళు ఇళ్ళకు తాళం వేసుకొని పోతారు. ఇళ్ళకు కానీ గేటు కానీ, ఇళ్ళకు గేటుకు తాళం వేసుకొని ఏమనుకుంటారంటే చాలా తాళం అనేది చాలా పర్ఫెక్ట్, ఈ తాళాన్ని ఎవరు పగలగొట్టలేరు, ఇది ఇంపాసిబుల్ అని అనుకొని ఒక తాళం నమ్మేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. మీ అందరికీ చెప్పేది ఏంటంటే తాళం తీయడం అనేది ఒక దొంగకి వితిన్ 1 మినిట్ కంటే బిలోనే దాన్ని బ్రేక్ చేసే అవకాశం ఉంది. ప్లస్ మీరు తాళం వేయడం ద్వారా మీ ఎట్లా చెప్తా ఉన్నారంటే మేము లేము, మీరు రావచ్చు అనే సంకేతం కూడా వాళ్ళకి క్లియర్గా తెలిసిపోతూ ఉంది. గేట్ పైన వేసినా బయట వేసినా కూడా విజిబుల్గా వాళ్ళకి కనిపించినప్పుడు, ఇన్వెంట్స్ లేరు అన్నప్పుడు వాళ్ళకి చాలా టైం దొరుకుతుంది. ఎంతసేపు అయినా మనం ఏమైనా చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్తోని ఎవరైతే ముందు టార్గెట్ చేసుకున్నది ఇంట్లో 95% కేసెస్లో ఇన్వెంట్స్ లేనప్పుడే జరుగుతాయి. కాబట్టి అందరికి విన్నవించింది ఏంటంటే మీరు తాళాలు ఏదైతే లాక్ సిస్టమ్ ఉందో అది సెంట్రల్ లాక్ సిస్టమ్ పెట్టుకోండి. సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉంటే ఏంటి అంటే ఇన్మేట్స్ ఉన్నారా లేరా అనేది తెలవడం అనేది అంత ఈజీ కాదు, దాన్ని బ్రేక్ చేయడం కూడా అంత ఈజీ కాదు. రెండోది, చాలా మంచి ఇండ్లు కట్టుకుంటారు, చాలా పెద్దగా ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ తమ జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి సీసీటీవీ కెమెరాలు చాలా తక్కువ కాస్ట్లో వస్తున్నాయి. ఒకప్పుడు ఏందో చాలా కాస్ట్లు ఉన్నాయి. ఇప్పుడు సీసీ కెమెరాలు కాస్ట్లు మనకు 20,000 పెట్టుకుంటే మనకు ఇంట్లో 4 కెమెరాలు మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. వాటిని పెట్టుకుంటే ఏంటంటే కెమెరాస్ ఉన్నప్పుడు వాళ్ళు చేయడానికి కొంత సంకోచిస్తారు, అరే ఇక్కడ కెమెరా ఉంది. తర్వాత మీ ఇంట్లో డాగ్ ఉన్నా లేకపోయినా కూడా మీరు బయటకు వెళ్తున్నారంటే డాగ్ ఉంది జాగ్రత్త అన్న పెడితే కూడా వాళ్ళకి ఏంటంటే ఈ ఇల్లు డాగ్ ఉంటుంది అన్న సందేశం ఉన్నప్పుడు కూడా వాళ్ళు టార్గెట్ చేసుకోరు. కెమెరాలు మనం పెట్టుకుంటే ఏంటంటే మనం వ్యూ చేసుకోవచ్చు. కొన్ని ఆబ్జెక్షన్ కెమెరాస్ వచ్చినాయి, దానివల్ల ఏంటంటే మీరు ఏదన్నా మీరు బయటకు వెళ్ళి లాకేసిపోయినా కూడా ఆ ఆబ్జెక్ట్ డిటెక్షన్ కెమెరా ఏం చేస్తుందంటే ఎవరైనా ఇంట్లోకి ప్రవేశించినా ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి మీ ఫోన్కి అలారం అనేది ఇస్తుంది. కాబట్టి నేను మోషన్ డిటెక్షన్ కెమెరా కూడా మీ ఇంట్లో ఒక కార్నర్ ఫిక్స్ చేసుకుంటే దాని ముందు ఒక ఆబ్జెక్ట్ వెళ్తే ఇమీడియట్గా అది ఐడెంటిఫై చేస్తుంది. కాబట్టి ఎంట్రీ డోర్ దగ్గర ఒక ఆబ్జెక్ట్ కెమెరా పెట్టుకుంటే ఆ వ్యక్తి యొక్క ఫోటోలు ఇమీడియట్గా తీసి మీకు అలారం చేస్తుంది. కాబట్టి పోలీసుని మీరు అలర్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఒక కెమెరా మీరు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు పెట్టుకోండి. తర్వాత చాలామంది ఏం చేస్తారు, బీరువా అనేది చాలా సేఫ్, ఇది పలగొట్టలేరు అనుకుంటారు. అది పలగొట్టడం కూడా అంత పెద్ద కష్టం కాదు. ఎందుకనంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రొఫెషనల్స్. వాళ్ళు బీరువా లాకర్ తీయడం కూడా చాలా సులువుగా తీస్తారు వాళ్ళు. మీరు దాంట్లో పెట్టిన అబ్బా మేము లాకర్లో పెట్టుకున్నాము, దీంట్లో అదేం సొమ్మేం పోదు అన్న కాన్ఫిడెన్స్లో ఉంటారు, కానీ అది కూడా సేఫ్ కాదు. మీకున్న ఏది ఉన్నా కూడా మీరు లాకర్ తీసుకోండి. ఈరోజు లాకర్లు అన్ని బ్యాంకులలో అవైలబుల్ ఉన్నాయి, తక్కువ కాస్ట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు లాకర్ తీసుకొని మీరు వెళ్తున్నప్పుడు మీ వస్తువులను అన్నీ కూడా లాకర్లో పెట్టుకొని వెళ్తే మీకు కూడా సేఫ్గా ఉంటుంది. ఏదైనా జరిగినా కూడా మీకు నష్టం అనేది జరగదు. లేదు లాకర్ కూడా మేము చేసుకోలేము అన్నప్పుడు మీ బంధువుల దగ్గర, మీ నమ్మకస్తుల దగ్గర పెట్టుకొని మీరు వచ్చిన తర్వాత తిరిగి తీసుకోవడం అనేది ఒక పద్ధతి. కాబట్టి ఈ సెలవులలో మీరందరూ కూడా పోయేటప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించుకొని మీ బంగారం కానీ మీ విలువైన వస్తువులు కానీ ఏవి కూడా ఇంట్లో ఉంచుకోకుండా లాకర్లో పెట్టుకోవడం కానివ్వండి. మీకు నమ్మదగిన వస్తువులు ఉంటే మీ రిలేటివ్స్ ఉంటే పెట్టుకోవడం కానీ, మా తర్వాత మీ రిలేటివ్స్ కూడా ఎవరైనా ఉంటే రోజుకొచ్చి ఒకసారి నైట్ పండుకునే వీలు ఉందనుకోండి, వాళ్ళని పండుకోమని చెప్తే ఇంకా మనకు ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. లేదు పండుకునే అవకాశం లేదు, చివరికి ఒకసారైనా విజిట్ అనేది చేస్తే మనకు ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుంది, మనం 3 రోజులు బయటకు వెళ్తాం, పేపర్ వాడికి చెప్పము, కంటిన్యూగా 3 days పేపర్ వేసిపోతుంటాడు. ఆ పేపర్ వేయడం బట్టి కూడా తెలిసిపోతుంటుంది, ఆహా ఈ పర్సన్స్ ఇక్కడ అవైలబుల్ లేరు, 3-4 రోజుల నుంచి లేరు, కాబట్టి మనం ఈ ఇంట్లో చేయొచ్చు అన్నది కూడా వాళ్ళకి ఒక సైన్ అనేది వస్తుంది.
ఇప్పుడు ఏమైపోయినాయంటే ఈ డిఫరెంట్ ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్ మనకు ఎక్కువైపోయినాయి. ఒకప్పుడు ఇక్కడే నేరస్తులు చేసేవాళ్ళు, మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేది ఉండేది. ఇప్పుడు దాదాపు 500 కిలోమీటర్లు 1000 కిలోమీటర్ల దూరం నుంచి కూడా అఫెండర్లు వెహికల్ వేసుకొని రావడం, ఎక్కడో మాకు దొరకని ప్లేస్లో ఐడెంటిఫై చేసుకోవడం, ఇక్కడ ఒక అఫెన్స్ చేయడం, మళ్ళీ వెళ్ళిపోవడం. ఇవి మాకు పట్టుకోవడం కూడా ఒక ఛాలెంజింగ్ ఉంది. కాబట్టి ప్రివెన్షన్ అనేది మాకు ఇంపార్టెంట్. ప్రివెన్షన్ చేస్తేనే మనం ఈ క్రైమ్ని కంట్రోల్ చేయగలుగుతాం. ఒక గ్యాంగ్ ఇప్పుడు ఎక్కడో ఛత్తీస్గఢ్ నుంచి వస్తుంది, లేదంటే మధ్యప్రదేశ్ నుంచి వస్తుంది. మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరి వాళ్ళు ఒక వెహికల్ మాట్లాడేసుకొని ఒక వెహికల్ బయలుదేరి ఆ వెహికల్ ఫస్ట్ వాళ్ళు వస్తూ దారిలో కొడుతూ నాగ్పూర్లో ఒక అఫెన్స్ చేస్తారు, మళ్ళీ వచ్చి ఆదిలాబాద్లో ఒక అఫెన్స్ చేస్తారు, తర్వాత నిర్మల్లో ఒక అఫెన్స్ చేస్తారు, ఇక్కడ ఒక అఫెన్స్ చేస్తారు, హైదరాబాద్లో ఒకటి ఎక్కడో చేస్తారు, మళ్ళీ కొంచెం విజయవాడ. అంటే ఈ గ్యాంగ్స్ ఎట్లా ఆపరేట్ చేస్తున్నది మోడస్ ఆపరేట్ గమనిస్తే ఏంటంటే చాలా మటుకు గ్యాంగ్స్ మాకు అవుట్ సైడ్ ఐడెంటిఫై అవుతున్నాయి. అంటే వాళ్ళు అట్లా రావడం, ఒక్క అఫెన్స్ ఏదో ఒకటి ర్యాండమ్గా చేసుకోవడం, మళ్ళీ వెళ్ళిపోవడం. కాబట్టి వాళ్ళు ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళు కూడా చాలా ఆరితేరు ఉంటారు, చాలా ప్రొఫెషనల్గా ఉంటారు. కాబట్టి మీరు ఎటువంటి పోతున్నప్పుడు ఒక తాళం మీద నమ్మకుండా, ఒక చాలంబుర మీద మొత్తం ఇది నేను ఇల్లు సేఫ్ ఉంది అనేది కాదు. అది సింపుల్, విత్ ఇన్ 1 minute, మళ్ళీ ఒకసారి చెప్తాను, 1 minute తీయొచ్చు. కాబట్టి దాన్ని ఒకదాన్ని నమ్ముకోకుండా ఇవన్నీ పద్ధతులు మీరు పాటిస్తే మనం నేరాలు జరగకుండా, ఒకవేళ ఏదైనా అటెంప్ట్ అయినా కూడా మీ మోషన్ డిటెక్షన్ కెమెరా ఉంటే ఇమీడియట్గా మీకు అలారం వస్తుంది. కాబట్టి మమ్మల్ని అలర్ట్ చేస్తారు. కాబట్టి మనం క్రైమ్ ప్రివెన్షన్ చేయడానికి వీలుంటుంది. ఇది మన ఏసీపీ గారు చెప్పినటువంటి విషయం. సెలవుల్లో ఎవరైనా కానీ ఊరెళ్తే ఇంట్లో విలువైన వస్తువులు కానీ బంగారం కానీ ఎక్కువ మొత్తంలో ఉంచకుండా ఎవరైనా తెలిసిన వాళ్ళకో లేకపోతే బ్యాంకులను భద్రపరచుకోవాలని మనకు ఏసీపీ గారు చెప్పడం జరిగింది. కెమెరామెన్ జగదీశ్వర్, రవితేజ, సుమన్ టీవీ.